హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోయి. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి. ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నవి ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ అనమాట. ఇవి చాలా కాన్సన్ట్రేటెడ్ అయి ఉంటాయి, చాలా యూస్ఫుల్ అండ్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అనమాట. అందుకే ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నవి చాలా చిన్న చిన్న బాటిల్స్లో దొరుకుతాయి. లైక్ మోస్ట్లీ ఇవన్నీ 10 ml 15 ml మాక్సిమం 10 ml 15 ml లాగే దొరుకుతాయి అనమాట. ఇవి చాలా పవర్ఫుల్ ఉంటాయి కాబట్టి మనం ఎవ్రీడే యూజ్లో 1 drop 2 drops కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి డైరెక్ట్గా ఎప్పుడు యూజ్ చేయకూడదు మన ఫేస్ మీద. అవి చాలా పవర్ఫుల్ ఉంటాయి కాబట్టి వాటికి ఏదో ఒకటి చేసి డైల్యూట్ చేసి మన స్కిన్ మీద అప్లై చేసుకోవాలి. అండ్ ఈరోజు మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోబోతున్నాం లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ గురించి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను గుడ్ వైబ్స్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్. ఈ బ్రాండే వాడాలని ఏమి రూల్ లేదండి, మీకు ఇష్టమైన బ్రాండ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది స్కిన్ బ్రైటనింగ్కి చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. మీ స్కిన్ మీద స్కార్స్ ఉన్న, చిన్న చిన్న మచ్చలు ఉన్న, బ్లాక్ స్పాట్స్ ఉన్న లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అన్నది అది రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ మన ఎవ్రీడే స్కిన్ కేర్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఎవ్రీడే స్కిన్ కేర్లో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఒక విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది డే టైం యూజ్ చేసే ఆయిల్ కాదు. లెమన్లో ఉండే సెట్రిక్ యాసిడ్ వల్ల మీకు సన్ రేస్కి అయితే తిరిగి బెనిఫిట్ నుంచి నుక్సాన్ ఎక్కువ అవుతుంది. అన్ని టైంలో మీరు యూజ్ చేయండి, ఓన్లీ నైట్ టైంలో. ఎందుకంటే ఇది అప్లై చేసిన తర్వాత 7 to 8 hours వరకు మీరు ఎండలోకి వెళ్ళకపోతేనే మంచిది. కాబట్టి అంత టైం మనం ఇంట్లో ఉండేది ఓన్లీ నైట్ టైమే కాబట్టి ఓన్లీ నైట్ టైమే ఇది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను ఎన్ని విధాలుగా యూజ్ చేస్తున్నాను, ఇది పాస్ట్ 1 month నుంచి నేను ఈ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎవ్రీడే 2 drops లెక్కన. నేను నా స్కిన్ మీద సూపర్గా చేంజ్ చూశాను, చాలా బాగా చేంజ్ చూశాను. నా చాలా వరకు స్కార్ఫ్స్ అన్ని తగ్గాయి. అండ్ నేను స్విమ్మింగ్కి వెళ్తున్నా కూడా నా స్కిన్ కొంచెం ఈవెన్ టోన్గా ఉంది అంటే దానికి క్రెడిట్ నేను లెమన్ ఎసెన్షియల్ ఆయిల్కి ఇస్తాను అనమాట. నేను నా రెగ్యులర్ మాయిశ్చరైజర్లో అంటే నైట్ క్రీమ్లోని 1 drop ఆఫ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసి నా ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాను. ఇది సూపర్గా సీరం లాగా పనిచేసి నా స్కిన్లోని స్పాట్స్ అన్నిటిని తగ్గించడానికి చాలా. నేను ఈ విధంగా లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది నా స్కిన్ కేర్లో యూజ్ చేస్తున్నాను. లైక్ హ్యాండ్ క్రీమ్లో 1 drop మిక్స్ చేస్తాను, ఫుట్ క్రీమ్లో 1 drop యూజ్ చేస్తాను, అండ్ ఫేస్ క్రీమ్లో 1 drop యూజ్ చేస్తాను. ఇది ఇంతే కాకుండా నేను డిఫ్యూజర్స్లో కూడా లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఎందుకంటే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్లోని మూడ్ లిఫ్టింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే మూడ్ ఎప్పుడైనా బాగాలేదు అనుకుంటే మీ ఇంట్లోని డిఫ్యూజర్లోని 2 drops ఆఫ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేయండి. మీ మూడ్ ఒక కాఫీ తాగినంత సూపర్. మీరు ఇప్పుడు మూడ్ బాగోపోతే కాఫీ తాగితే ఎలా మీరు మూడ్ సడన్గా లిఫ్ట్ అవుతుందో ఈ ఎసెన్షియల్ ఆయిల్స్లో కూడా ఆ పవర్ఫుల్ థింగ్ ఉంటుంది, అది కూడా మీ మూడ్ని లిఫ్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఎసెన్షియల్ ఆయిల్ని నా హౌస్ హోల్డ్లో ఎలా యూజ్ చేస్తాను అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చిన్నపిల్లలు ఎప్పుడైనా స్నానానికి వెళ్ళినప్పుడు 2 to 3 drops ఆఫ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్. లెమన్ అనే కాదు, మీరు లావెండర్ యూజ్ చేయొచ్చు, రోజ్మెరీ యూజ్ చేయొచ్చు, లెమన్ గ్రాస్ యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. బట్ మనం ఇక్కడ కాన్సన్ట్రేట్గా మాట్లాడుకుంటున్నాం లెమన్ గురించి. 2 to 3 drops ఆఫ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ఆ బకెట్ వాటర్లో వేయండి. వాళ్ళు మార్నింగ్ నుంచి ఆడి వచ్చిన ఆ చెమట ఆర్డర్ అంతా బాడీ ఆర్డర్ని తగ్గించుకోవడానికి ఎసెన్షియల్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ డిఫ్యూజర్లో యూజ్ చేయడం అనేది నెక్స్ట్ ప్రాసెస్. అండ్ థర్డ్ అంటే కొంచెం రోజ్ వాటర్ తీసుకోండి, అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేయండి. ఒక స్ప్రే బాటిల్ యాడ్ చేసి మీ పిల్లోస్ మీద పడుకునే ముందు స్ప్రే చేసుకోండి. అది మీకు తెలియకుండా మీ మూడ్ని ఎంత కామ్ చేస్తుంది, మీకు ఎంత బాగా నిద్ర పట్టేలా చేస్తుందో మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు. అండ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ని వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు. లైక్ మీ ఇంట్లో చీమలు ఏమైనా వస్తున్నాయి అంటే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్లో యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఈ రెండింటిని ఒక కాటన్ బాల్లో తీసుకుని ఎక్కడైతే చీమలు వస్తాయో ఆ ఏరియాలో మీరు పెట్టుకుంటే చీమలు రావు మీ ఇంట్లోని. ఇలాగా. అండ్ క్లీనింగ్ పర్పసెస్ వెనిగర్లోని కొంచెం లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకుని మీ కిచెన్ స్మెల్లింగ్ చాలా బాగా స్మెల్ చేయడమే కాకుండా ఇంకా చాలా పెస్ట్ ఫ్రీగా కూడా ఉంటుంది అనమాట మీ కిచెన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు స్క్రబ్స్లోని యూజ్ చేయొచ్చు. మీ బాడీ స్క్రబ్స్లోని మీరు శనగపిండి ఇవన్నీ యూజ్ చేస్తున్నట్టయితే అందులో కూడా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీ స్కిన్కి ఎక్స్ట్రా బ్రైట్ అండ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అండ్ మీ హెయిర్ కేర్లో కూడా ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ టైంలో కాదు, ఈవినింగ్ టైంలో. లెమన్లో ఉండే సెట్రిక్ వల్ల మీ స్కిన్ మీద హెయిర్ అన్నది వైట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, స్కిన్ని మరి కొంచెం ఎక్కువ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. గుడ్ వైబ్స్ది నేను purple.comలో కొన్నాను. ఇలాంటి బాటిల్ వస్తుంది. ఇది 10 ml బాటిల్. ఇది నేను తీసుకున్నాను 145 రూపీస్కి. ఇది ఆబ్వియస్లీ అన్ని టైంలో purple.comలో 20, 30, 40% వరకు ఆఫ్ ఉంటుంది. ఇది అవుటర్ ప్యాకేజింగ్ అయితే ఎలా ఉంటుంది, ఈ చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ అంటే ఇది వేరే ఎసెన్షియల్ ఆయిల్ది. ఇలా కార్డ్బోర్డ్ బాక్స్లో ఇది పెట్టొస్తారు. ఇది నేను చాలా డేస్ నుంచి వాడుతున్నాను కాబట్టి దీని కార్డ్బోర్డ్ పోయింది. అండ్ నా దగ్గర ఫ్యూస్ కలెక్షన్ ఉంది ఎసెన్షియల్ ఆయిల్స్. ఇది ఇవే కాదు ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఆల్మోస్ట్ 10 ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి.
అండ్ నేను ఇలా పెట్టుకుంటాను అనమాట. ఈ ఒక బాస్కెట్లోని నా డిఫ్యూజర్ అండ్ నా డిఫరెంట్ ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ ఇందులో వేసి ఉంచుకుంటాను. లైక్ అన్నీ ఒకే దగ్గర ఈ బాస్కెట్లోని డిఫ్యూజర్తో పాటు పెట్టడం ఏంటంటే సాహిల్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు మోస్ట్ ఆఫ్ ది టైం. తనకి ఏ ఆయిల్ కావాలి అనేది సాహిల్ సెలెక్ట్ చేస్తుంటాడు, నేను వదిలేస్తాను అనమాట. తనకి ఏ ఆయిల్ కావాలంటే ఆ డిఫ్యూజర్లో 2 to 3 drops వేసి వాడు ఆన్ చేసి పడుకుని పోతాడు అనమాట. మీకు కొంచెమైనా తెలిసిందా ఎసెన్షియల్ ఆయిల్ గురించి? మీకు తెలియని పాయింట్లు ఏమైనా నేను చెప్పుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. హోప్ మీ అందరికీ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఎసెన్షియల్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.